International lab facility. Student-led startups. Great academic exposure. KL, deemed to be university. హైదరాబాద్ సంధ్యా థియేటర్ తొక్కిస్లాట్ కేసులో అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు విచారిస్తున్నారు. పుష్ప ప్రీమియర్ సందర్భంగా డిసెంబర్ 4 రాత్రి ఏం జరిగిందన్న విషయంపైనే పోలీసులు అల్లు అర్జున్ నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. చిక్కడపల్లి సిఐ రాజు నాయక్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుండగా ఏసీపీ, డీసీపీలు కూడా విచారణ బృందంలో ఉన్నారు. అల్లు అర్జున్ చెప్పే స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్కు ప్రధానంగా 3 ప్రశ్నలు ఎదురయ్యాయి. నెంబర్ 1, పర్మిషన్. పోలీసులు సంధ్యా థియేటర్కు హీరో, హీరోయిన్ రాకూడదని పక్కాగా సమాచారం ఇచ్చినప్పుడు, సంధ్యా థియేటర్ నిర్వాహకులు అదే సమాచారాన్ని చిత్ర బృందానికి అందించినప్పుడు పర్మిషన్ లేదనే విషయం తెలిసి కూడా ఎందుకు థియేటర్కు వచ్చారనే సూటి ప్రశ్నను అల్లు అర్జున్కు సంధించారు పోలీసులు. పైగా రోడ్ షోని ఎందుకు నిర్వహించారనే ప్రశ్న ఎదురైంది. నెంబర్ 2, రేవతి మరణ వార్త. రెండో ప్రశ్న రేవతి మరణ వార్త గురించి అడిగారు పోలీసులు. మీకు రేవతి తొక్కిస్లాట్లో మృతి చెందిందన్న విషయం తెలుసా అని అడిగితే అల్లు అర్జున్ తెలుసు, కానీ తర్వాత రోజు నాకు తెలిసింది అని చెప్పినట్లు సమాచారం తెలుస్తోంది. నెంబర్ 3, పోలీసులు సమాచారం ఇచ్చారా? రేవతి చనిపోయిందని, ఆమె బాబు చావు బతుకుల్లో ఉన్నాడని, మీరు వెంటనే థియేటర్ నుంచి వెళ్ళిపోవాలని ఏసీపీ, డీసీపీ మీ వద్దకు వచ్చి చెప్పారా అనే ప్రశ్నను అల్లు అర్జున్ అడిగారు పోలీసులు. దీనికి సమాధానంగా తన వద్దకు ఏ పోలీసు రాలేదని, తనకేం చెప్పలేదని, మీడియాకు పోలీసులు తప్పుడు ఆరోపణలు చేశారు అంటూ తన ఆవేదనను బన్నీ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.